లక్ష్మి అండి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే పథకాల్లో మీకు ఫ్రీ కరెంట్ అనేది అందుతుందా? వచ్చిందండి. ఇంత ముందుకు కరెంట్ బిల్లు మీకు ఎంత వచ్చేది? మాకు ఎంతమందికి 500 దాకా అట్లా వస్తుండే, ఇప్పుడు లేదు, ఫ్రీ ఉంది. అలాగే సన్న బియ్యం పథకం అనేది వస్తుంది. ఎలా ఉన్నాయి బియ్యం? బాగానే ఉన్నాయి. అంటే కొందరు నుండి బియ్యం బాగాలేవు, అన్నం మంచిగా అవ్వట్లేదు అని. లేదండి, బాగానే అవుతుంది, తింటున్నాం కదా, అట్లా ఎట్లా అంటాము. అలాగే మహిళల కోసం అంటూ ప్రత్యేకంగా ఫ్రీ బస్ పథకం పెట్టారు గవర్నమెంట్, ఎలా బాగానే ఉందండి. మీరు ఉపయోగించుకుంటుంది? వెళ్తున్నామండి, బయట వెళ్తున్నాం కదా. ఈ పథకం బాగాలేదు తీసేయండి అని అంటున్నారు కదా, దానికి మీరేమంటారు? లేదండి, చాలా మందికి యూజ్ అవుతుంది కదా, అంటే పథకం ఉంటే బాగానే ఉంటుంది. చాలా మందికి అవసరమే కదా, కాలేజీ పిల్లలు కానీ ఇట్లా అన్నిటికీ అవసరమే ఉంటుంది. బయట పోవాలన్నా చేయాలన్నా పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. అలాగే మీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంటాడు అన్న. ప్రజలలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటారు. అది తెలుసుకుంటాడు, వస్తాడు, చూస్తాడు, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వచ్చేస్తాడు, చూస్తాడు అన్న. మీ పేరమ్మా? నా పేరు జులేఖా బేగం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే పథకాల్లో మీకు ఫ్రీ కరెంట్ వస్తుందా? వస్తుంది నాన్న. ఇంతకుముందు మీ కరెంట్ బిల్ ఎంత వచ్చేది? వస్తుంటే 500 అట్లా. ఇప్పుడు ఇప్పుడు లేదు, ఫ్రీ ఉంది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ వస్తుందా? వస్తుంది. అలాగే ఇప్పుడు కొత్తగా సన్నబియ్యం పథకం పెట్టారు కదా, బియ్యం ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి. వండుకుంటున్నారా? అవును, అన్నం ఎలా అవుతుంది? మంచిగా ఉందా నాన్న. అంటే కొందరు బియ్యం బాగాలేదు లేదు, మేము అదే తింటాం. తింటున్నారా? అదే తింటాం మేము. అలాగే ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ పథకం పెట్టారు, ఎలా ఉంది? మంచిగా ఉంది. ఎక్కడైనా వెళ్తే అది బాగానే ఉంది. ఫ్రీ బస్ పథకం తీసేయండి బాగాలేదు అంటున్నారు. లేలే, మంచిగానే ఉంది. ఎక్కడైనా వెళ్తే మంచి కదా. ఫ్రీ బస్ పథకం ఉంచమంటారా తీసేయండి? ఉండాలి. ఎప్పుడైనా పిల్లలు ఇవ్వకున్నా పైసలు పోవచ్చు. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మంచిగా ఉంది. మీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఎలా పరిపాలిస్తారు? మంచిగా ఉన్నాడు నాయన. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు? ఉంటున్నారు. అంటే ప్రతి సమస్యను ఆయన దగ్గరుండి